ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక లీగల్ సందేహం, ఇది ఆల్రెడీ హైకోర్టుకి వాళ్లే వెళ్ళారు. హైకోర్టు దాన్ని రేపు రిటర్న్ ఆర్గ్యుమెంట్ చేయండి, రేపు చూస్తామని హైకోర్టులో జడ్జి గారు చెప్పారు కదా. పైకోర్టుకి వెళ్ళిన తర్వాత కింద కోర్టులో మళ్ళీ ఎలా వస్తుంది అంటే, హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా దాంట్లోనే ఈ అంశాలన్నీ కూడా జొప్పించారు. అయితే దానికి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. అది మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే నాకు లిఖితపూర్వకంగా ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాది ప్రణతి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రణతిని రేపు ఉదయం ఇన్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వమా, ఇన్ రిటర్న్ అబ్జెక్షన్స్ ఇవ్వమన్నా. ఇన్ రిటర్న్ అబ్జెక్షన్స్ చూసిన తర్వాత అక్కడ న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అందువలన ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అందువల్లనే విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూసి ఆ తర్వాత హైకోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా విజయవాడ ఏసీబీ కోర్టులో ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని 28వ తేదీకి వాయిదా వేశారు. బట్ రేపు హైకోర్టులో రేపు ఉదయం దీనికి సంబంధించి విచారణ ఉంది. హైకోర్టు రేపు సాటర్డే అయినప్పటికీ కూడా హైకోర్టు ఉంది. ఎందుకంటే గతంలో ఒక శుక్రవారం కూడా సెలవు ఇవ్వటంతో రేపు హైకోర్టు ఉంది. అందువలన హైకోర్టులో రేపు మార్నింగ్ ఇచ్చే ఆదేశాలను బట్టి దీనికి సంబంధించిన భవితవ్యం తేలే అవకాశం ఉంది. అప్పుడు 28వ తేదీన విజయవాడ ఏసీబీ కోర్టులో దీనికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా తేలుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి వెంకటకృష్ణ గారు ఒక కీలకమైన అంశం ఉంది. అయ్యా, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో లోకేష్ ని A14 గా విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి అప్పట్లో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా అప్పుడు సిఐడి తరపు న్యాయవాదులు ఆయన్ని మేము అరెస్ట్ చేయబోము, 41A కింద ఆయన్ని విచారిస్తాము అని చెప్పి చెబితే మీరు దాన్ని ఇన్ రిటర్న్ చేయండి, దాన్ని నేను కన్సిడరేషన్ లోకి తీసుకొని ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ ని డిస్పోజ్ చేస్తామని చెప్పి అప్పట్లో న్యాయమూర్తి ప్రకటించారు. దీనికి సంబంధించి ఏ అంశమైనా సరే హైకోర్టులో తేలాల్సిందే గానీ, ఎందుకంటే హైకోర్టులో సిఐడి మెమో ఫైల్ చేసింది, దాన్ని బెంచ్ మీద టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ లోకి తీసుకున్నారు కాబట్టి అక్కడ తేలాల్సిందే గానీ, మరి విజయవాడ ఏసీబీ కోర్టులో 41A నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఇక్కడ పిటిషన్ వేయటంలో ఆంతర్యం ఏమిటి? పైగా దానికి అరెస్ట్ చేసేందుకు ఆర్డర్స్ ఇవ్వాలి, లోకేష్ ని అరెస్ట్ చేసేందుకు ఆర్డర్స్ ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో ఉన్న గౌరవ న్యాయమూర్తి గారి దగ్గర, జ్యుడిషియల్ ఆఫీసర్ గారి దగ్గర ఎందుకు పిటిషన్ వేశారనేది కూడా తేలాల్సి ఉంది. రేపు ఉదయం హైకోర్టు ఇచ్చే ఆర్డర్స్ మీదనే ఈ మొత్తం వ్యవహారం కూడా తేలిపోయే అవకాశం. రైట్. సో దీన్ని బట్టి థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ. దీన్ని బట్టి చూస్తుంటే ఏదో ఒక రకంగా మళ్ళీ ఒక కేసు ఏదో క్రియేట్ చేయాలి, ఏదో రకంగా వేట వెంటాడడం ఇది కంటిన్యూ చేయాలి.